ఏపీలో అన్ని ప్రాంతాల్లో తాగునీరు, డ్రైనేజీ, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. ఇందుకు 14,000 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. వచ్చే నెల నుంచి పనులు ప్రారంభమవుతాయని మంత్రి అన్నారు. తిరుపతిలో తాగునీరు 91 కోట్ల రూపాయలతోటి చేపట్టామన్నారు. డ్రైనేజీ మెరుగుపరచడం కోసం 100 కోట్ల రూపాయలు అంచనా వేశామన్నారు. త్వరలో 4,000 కోట్లను కేంద్రం మంజూరు చేయనుందని, ఆ నిధుల్లో 100 కోట్లు తిరుపతికి కేటాయిస్తామన్నారు మంత్రి నారాయణ. అర్బన్ అథారిటీ కూడా ఈ రెండింటి మీద రివ్యూ జరిగింది. వీటిలో ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్కి ఇస్తున్నాం, తర్వాత ప్రయారిటీ డ్రైనేజెస్కి, ఆ తర్వాత సాలిడ్ వేస్ట్, ఆ తర్వాత రోడ్లు, డ్రైన్స్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ పార్కులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్. ఎందుకంటే ప్రజలు జనరల్గా కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ తాగటానికి స్వచ్ఛమైన నీరు, ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే సాలిడ్ వేస్ట్ బయటకు పంపించడం, అదేవిధంగా యూజ్డ్ వాటర్, టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, కిచెన్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపించడం, ఆ తర్వాత రోడ్డు, లైట్స్. అవైన తర్వాత పార్కులు, ఇంకా కమ్యూనిటీ హాల్స్ అడతారు.